యశోద ఆస్పత్రిలో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో హైపర్సైట్ సాంకేతికత ద్వారా క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణాలు ఉన్న ప్రాంతానికి రేడియేషన్ అందించడంతో మిగతా శరీర భాగాలపై దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు. ఈ హైపర్సైట్ మిషన్ ఇండియాలో ఎక్కడ లేదని, ఒక్క సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మాత్రమే ఉందన్నారు. ఈ ఆధునిక వైద్య సదుపాయాన్ని పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామని, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే అనేక మంది క్యాన్సర్ రోగులకు విజయవంతంగా చికిత్స అందించి కోలుకునేలా చేశామని తెలిపారు. ఈ సమావేశంలో యశోద ఆస్పత్రి ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. సో ముందుగా ఈరోజు మీ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం హైపర్సైట్ అనే ఒక సాంకేతిక విప్లవం క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వాళ్ళు లాంచ్ చేశారు. సో మీతో షేర్ చేసుకోవడానికి ఇంత దూరం రావాల్సి వచ్చింది. జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ ట్రీట్మెంట్. క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ అయిన వాళ్ళలో 60 నుంచి 70% వరకు ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఒక సిటీ స్కాన్ లాగా మిషన్ ఉంటుంది, దాని కింద కొంత టైం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ట్యూమర్ అంటే క్యాన్సర్ కణాలని ఎంత బాగా డ్యామేజ్ చేయగలుగుతుందో రేడియేషన్, అలానే చుట్టుపక్కల ఉన్న నార్మల్ కణాలను కూడా, నార్మల్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో రేడియేషన్ ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ విధానం వల్ల ఈ నార్మల్ ఆర్గాన్స్ని కూడా మనం సేవ్ చేసే అవకాశం చూసుకోవాలి. సో వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయండి. ఒకటి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే ప్రిసిషన్ అంటారు. 2 సేఫ్టీగా, భద్రతగా ఇవ్వడం. 3 ఫాస్ట్గా ఇవ్వడం, వేగవంతంగా. 4 క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఈ 4 విధానాల వల్ల మనం ట్యూమర్ని నాశనంతో పాటు నార్మల్ ఆర్గాన్స్ని సేవ్ చేసే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. ఐఎంఆర్టీ అని, ఐజీఆర్టీ అని, ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్. యశోద హాస్పిటల్ ప్రౌడ్గా చెప్పగలిగింది, ఎటువంటి సాంకేతిక టెక్నిక్ వచ్చినా కూడా ప్రపంచంలో యశోద హాస్పిటల్ వాళ్ళు ముందుగా వాళ్ళ హాస్పిటల్లో లాంచ్ చేస్తారు. అలా డిఫరెంట్ విధానాలని ఈవెన్ మా రేడియేషన్ ఆంకాలజీ విభాగంలోనే చాలా లాంచ్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ట్రూ బీమ్ హైపర్సైట్. అంటే ఇది యాక్చువల్గా ఏం చేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏమిటి, పేషెంట్స్కి ఉపయోగం ఏమిటి, అట్లనే క్యాన్సర్ కణాలను మనం ఎంత బాగా నాశనం చేయొచ్చు, నార్మల్ కణాలను ఎంత బాగా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఈ ట్రీట్మెంట్ కొత్త విధానం వల్ల చాలా బాగా జరుగుతుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత ఖచ్చితంగా ట్యూమర్ని చూడగలుగుతామో ఎంత ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఈ హైపర్సైట్ అనే విధానం వల్ల ఒక ఎగ్జాంపుల్, ఒక నార్మల్ కెమెరాతో కూడా ఫోటో